చేసి దేవుని యొక్క వాక్యమును ప్రసంగిస్తారో, songs doesn't come directly, songs comes from the word of God. పాటలు అనేవి నేరుగా వచ్చేవి కావండి, పాటలు దేవుని యొక్క వాక్యములో నుండి వస్తూ ఉన్నాయి. When people ask us, hey, how do you write songs? We don't write songs. ఎప్పుడైతే అడుగుతుంటారో మనుషులందరూ పాటలు ఎలా రాస్తారని, ఒక మాట అండి, పాటలు రాసేది మేము కాదు. I would say it is not written, it is given. Amen. నేను చెప్తున్న మాట ఏమనగా, అది రాయబడింది కాదు, ఆయన నుంచి ఇవ్వబడ్డది. It is given to bless the people. It is given to bless the body of Christ. It is given to build the kingdom of God. అది ఇవ్వబడడానికి గల కారణం ఏమనగా, దేవుని యొక్క రాజ్యము నిర్మించబడాలి, దేవుని యొక్క ప్రజలు దీవించబడాలి, దేవుని యొక్క సంఘము కట్టబడాలి అని. Listen to this. We convert our devotions into songs. అయితే గమనించండి ఈ మాటలను, మాలో ఉన్నటువంటి దేవుని ఎడల భక్తిని ఒక పాట రూపకంలో మేము మారుస్తూ And ఉంటాము. also we convert our meditation or devotion, the communication with God, we convert everything into a song. అంతేకాదండి, దేవుని ఎడల మాకున్నటువంటి దైవ భక్తిని, దేవుని ఎడల మాకున్నటువంటి ప్రేమని ప్రతిది కూడా పాట రూపకంలో మేము మార్చి మాట్లాడుతూ ఉంటాము. And I was reading about David. There was a fine day I was reading about David, 2 Samuel chapter 17. ఒకానొక రోజు దావీదు గురించి నేను చదువుతున్నాను. రెండవ I'm not going to preach from that. I'll just give you a story, okay? దానిలో నుంచి ప్రసంగించిన కానీ ఒక కథ భాగాన్ని మీకు తెలియపరుస్తాను. From the first verse to the 18th verse, you will see a conversation between prophet Nathan, God and David. అందులో మొదటి వచనం నుంచి చూసినట్లయితే నాతాను ప్రవక్తకును దావీదుకు మధ్య ఉన్నటువంటి సంభాషణను ఇక్కడ మనం చూస్తూ ఉంటాము. And I was reading that entire chapter and I was meditating and then I wrote this song. ఆ అధ్యాయమంతటిని చదువుతూ దానిని ధ్యానిస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క పాటను నేను రాశాను. You know what the song is? ఆ పాట ఏంటో తెలుసా అండి? ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేను ఏ మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేను ఏ మాత్రము, నేను ఏ మాత్రము. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానమే, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు నీ చేతి బహుమానం, నే చూచే ఘన కార్యములు నీ దయా వలనే. If you read 2 Samuel chapter 7 verse 18, రెండవ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని గనుక in that particular చదివినట్లయితే, verse David is writing, Lord, ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేను ఏమాత్రం యేసయ్యా. ఈ వచనంలో చూసినట్లయితే దావీదు రాస్తూ చెప్తున్నటువంటి మాట, యేసయ్యా ఇంతవరకు నన్ను నడిపించుటకు నేను ఏ మాత్రపు వాడను. Oh, who am I that you led me this far? What is my family? We don't deserve all these things. ఇంత దూరము నన్ను నడిపించుటకు నేను ఏ పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, వీటన్నిటికీ నేను అర్హుడను కాను కదా. And I was reading, meditating. ఇంతవరకు నీవు నడిపించుటకు నేను ఏమాత్రం. See, listen to me. When someone from a very humble beginning or not having many great things, maybe we can put it like this, David was a shepherd boy. ఇక్కడ మనం గమనించినట్లయితే దావీదు ఒక కాపరి బాలుడుగా ఉంటున్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి ఏమీ లేనటువంటి స్థాయి అనగా ఒక దీన ఆరంభం నుంచి మొదలైనటువంటి వ్యక్తిని చూస్తే, and he is going behind sheep, ఆయన గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నారు, taking care of the sheep. ఆ గొర్రెలన్నిటిని కూడా కాపరిగా చూసుకుంటూ ఉన్నారు. In that situation, if David is saying నేనే మాత్రము యేసయ్యా, అలాంటి పరిస్థితిలో దావీదు ఏ మాత్రపు వాడని యేసయ్యా అని అంటున్నట్లయితే, నేను మందను వెంటాడి యేసయ్యా, నేను మందను వెంటాడుతున్నాను కదయ్యా. See, I am catching up Telugu. I am a very humble, simple guy యేసయ్యా. నేను సర్వసాధారణమైన దీనుడను కదా యేసయ్యా. It's a true word because he's a shepherd boy, not a great position. అవును, అది వాస్తవమైన మాట. ఎందుకనగా ఆ సమయంలో అతడు కాపరిగా అంత గొప్ప స్థాయిలో లేనటువంటి వ్యక్తి. But you need to understand, when David was mentioning నేను ఏమాత్రము యేసయ్యా, he wasn't going behind sheep, he was sitting on the throne as a king. అయితే గమనించండి, ఇక్కడ దావీదు ఈ మాటలు రాసినటువంటి సమయంలో మీరు గుర్తించాల్సిన విషయం ఏమనగా, ఆయన సమయంలో గొర్రెల కాపరిగా కాదు, కానీ రాజసింహాసనం మీద రాజుగా కూర్చున్నటువంటి సందర్భంలో రాసిన మాట. Even when sitting on the throne ruling everything,
everything, he was able to say, నేను ఏమాత్రము యేసయ్యా ఇంతవరకు నీవు నడిపించుటకు భరించుటకు నేను ఏమాత్రం యేసయ్యా. What a beautiful expression of gratitude towards God. రాజసింహాసనం మీద కూర్చున్నటువంటి దావీదు ఈ మాటలు రాస్తూ ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి నేను ఏమాత్రపు వాడని యేసయ్యా అని మాట్లాడుతూ రాస్తున్నప్పుడు దేవుని ఎడల తనకున్నటువంటి ఎంత కృతజ్ఞతను కనబరుస్తున్నారో ఇక్కడ గమనిద్దాము. So that passage moved my heart. ఆ యొక్క భాగం అనేది నిజంగా నా హృదయాన్ని కదిలించింది. దాన్ని ధ్యానిస్తూ వచ్చాను. Even when God puts you on the throne, అలాగా దేవుడు మిమ్మల్ని కూడా సింహాసనము మీద పెట్టినప్పుడు, even when you have everything, సమస్తము నీవు కలిగి ఉన్నప్పటికీ you should be able to say, ఇంతవరకు నన్ను నడిపించుటకు నేనే మాత్రం యేసయ్యా. మీరు కూడా ఈ మాట చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. ఇంతవరకు నన్ను నడిపించుటకు నేను ఏమాత్రపు వాడని యేసయ్యా. ఆమేన్. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేను ఏమాత్రము, నా జీవితమే మాత్రము. గట్టిగా గట్టిగా కమా. ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేను ఏమాత్రము, మేము ఏమాత్రము. వన్ మోర్ టైం. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు నేను ఏమాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు భరించుటకు, ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేను ఏమాత్రము, మేము ఏమాత్రము. నే చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే. నే చూచే ఘన కార్యములు, నీ దయా వలనే. నే చూచిన గొప్ప క్రియలు, నీ చేతి బహుమానమే. నే చూచే ఘన కార్యము, నీ దయా వలనే. ఇంతవరకు నీవు నన్ను నడిపించుటకు మాత్రము, నా జీవితమే మాత్రము. ఇంతవరకు నీవు భరించుటకు, ఇంతవరకు నీవు నన్ను భరించుటకు నేను